ఇక ఇది ఇట్లా ఉంటే రెండో అంశం, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు నిజంగా మీకు హ్యాట్సాప్ చెప్పాలి. మీరు ఆ జిల్లా కలెక్టర్గా ఉండడం ఆ ప్రజలు చేసుకున్న అదృష్టంగా చెప్పాలి. నిన్న ఆయన పనితీరు ఎట్లా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తా. నిన్న నా దగ్గరికి ఒక పాపం భార్య భర్త ఇద్దరు వచ్చారు. భర్త 2 చేతులు ఇరిగిపోయినాయి, ఒక కాలు ఇరిగిపోయింది, కుంటుకుంటూ నడుచుకుంటూ వచ్చారు. పాపం ఆ భార్య ప్రెగ్నెంట్తో ఉంది. వాళ్ళది భువనగిరి అయితే ఇక్కడ నివాసం తినడానికి తిండి లేక అడుక్కొని తినుకుంటా ఏది ఫుట్పాత్ల మీద పడుకుంటారు. అన్న నా భార్య ప్రెగ్నెంట్ అన్న, నేను ఏం చేయాలన్నా, కనీసం వాళ్ళన్న బతకాలన్నా అని చెప్పి పాపం ఇల్లు లేదు, గోడ్లు ఏమీ లేకపోతే నా దగ్గరకు వస్తే ఏం జరిగిందో చూడరు ఒకసారి. ఇదో చెయ్యంత తిరిగిపోయింది. కూర్చోండి. ఇల్లు ఏది ఎట్లున్నారు మీరు ఇన్ని రోజులు? నమస్తే అన్న. భువనగిరి పరిసర ప్రాంతాలలో ఉన్నారా? అయితే ఏం లేదన్నా, భువనగిరి నుంచి ఒక ఫ్యామిలీ వచ్చిందన్న దగ్గరికి. వాళ్ళకు భర్త 2 చేతులు ఇరిగిపోయినా, ఒక కాలు ఇరిగిపోయిందన్న. పెన్షన్ వస్తుంది, వాళ్ళకు ఇల్లు లేదు, ఏం లేదు. హైదరాబాద్ లో స్ట్రీట్ లో కొంట పడుకుంటారన్న. పాపం అమ్మాయి ప్రెగ్నెంట్. భువనగిరి ఉంది, అర్బన్ కాలనీ. జర నా పేరు వస్తారన్న, జర వీళ్ళని సేవ్ చేస్తాను. ఇప్పుడే పంపిస్తా, నా ఆఫీస్ లో ఉన్నారు. అక్కడికి వస్తారు, గంట బాగా అవుతుంది. ఓకే అన్న, రైట్ అన్న, పంపిస్తాను. భువనగిరి కలెక్టర్ చెప్పిన ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయి కలెక్టర్ దగ్గర వీళ్ళకు ఆటోలో ఏదో ఒకటి మాట్లాడి పంపించేసేది. ఓకే, ఈయన డబ్బులు ఈయనపోయి అడిగి భువనగిరి పోయి కలెక్టర్ ఆఫీస్ సరికేదా ఆ పై ఎస్ఎల్ఎన్స్ కాదు సినిమా కావాలని పంపించిన చెప్పు, నీ బాధ అంతా చెప్పు. ఓకేనా, నువ్వు అప్లై చేసిన అది నిన్న ఇక్కడికి వస్తే వాళ్ళని కలెక్టర్ గారితో మాట్లాడి అన్న వీళ్ళని కాపాడన్నా అని చెప్తే కలెక్టర్ గారి హృదయం చూడు ఎంత గొప్పదో. అంటే ఇక మంచి రెస్పాండ్ అవుతాడు. వాళ్ళకు ఫుడ్ పెట్టించిండు. పోయి నైటు తన ఇంటికి పిలిపించుకొని ఫుడ్ పెట్టి బట్టలు కొనిచ్చి వాళ్ళ కార్ ఇచ్చి యాదాద్రి సేవా ఆశ్రమానికి పంపించి వాళ్ళని ఆశ్రమంలో జాయిన్ చేసి వాళ్ళకు బెడ్ ఇచ్చి వాళ్ళకు భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తా అని చెప్పి ఒక భరోసా కల్పించిండు. ఒక సామాన్యుడికి ఒక అధికారి, ఒక ఐఏఎస్ అధికారి తలుచుకుంటే తను ప్రజలకు సేవ చేయదలుచుకుంటే ఇవి ఉదాహరణలు. మేము రాజకీయ నాయకులుగా మా దగ్గరికి ఎంత వచ్చినా కూడా మేము కొంతవరకు హెల్ప్ చేయగలుగుతాం. కానీ ఒక అధికారి తను నిర్ణయం తీసుకుంటే వాళ్ళ బతుకులు రోడ్ల మీద ఉంచి, ఒక స్ట్రీట్ మీద ఉంచి, ఒక కడుపుతో ఉన్నటువంటి ఒక మహిళను స్ట్రీట్ మీద నుంచి ఒక ఆశ్రమం దగ్గరికి తీసుకుపోగలిగిండు. నిజంగా వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. యాదాద్రి జిల్లా కలెక్టర్ గారు ఆయన వచ్చిన తర్వాత మా స్కూల్లో హాలత్ మారిపోయింది యాదాద్రి భువనగిరి జిల్లాలో. హలో నరేష్, హలో నరేష్, నాగరాజు ఇది కలెక్టర్ గారిని కలిసిన తర్వాత కలెక్టర్ గారు ఏమన్నారు మీతో? అది ఇల్లు అది సెకండ్ టాప్ ఏదో ఉంటదంట కదన్నా, సెకండ్ టాప్ లో ఉన్నది. నాది పేరు ఉన్నదన్న ఆల్రెడీ. అది నెంబర్ దిగితే చూపించిన నాకు. ఇల్లు నెంబర్ 49 వచ్చింది. ఓకే, శాంక్షన్ అయినట్టు ఆల్రెడీ ఉందని ఉన్నది. అలా జాగా లేక ఆగింది.
జాగ ఉందన్న కానీ మా అన్నతోనే 10,000 తీసుకున్నందుకు తప్పైపోయింది అన్న. అదే అదే. ఇంకొకటి ఇప్పుడు కలెక్టర్ గారు మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాడా? మంచిగానే మాట్లాడి కూర్చోబెట్టండి. చదివేస్తే డైరెక్ట్ బంద్ చేసి బాగానే మాట్లాడండి, అట్లేం లేదు. మర్యాద మంచిగా చేసి ఫ్రైడ్ రైస్ అనేది తెప్పించండి, ఎగ్గుది డబ్బులు కడుపు నిండా వేసుకుని పెట్టిండు. మంచిగా చూసుకున్నారు. నాకు బట్టలు కూడా కొనిచ్చిండా? బట్టలు కూడా కొనిచ్చిందమ్మా. ఓకే ఓకే రైట్. కలెక్టర్ గారితో టచ్లో ఉండండి, మీకు మంచిగా చేస్తాడు ఆయన, సరేనా? సరే అన్న, జర కొంచెం మంచిగా ఇల్లు ఒక జర వచ్చేటట్టు. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. అంటే నువ్వు తప్పకుండా కలెక్టర్ గారు హనుమంతరావు సారు ఆయన మీకోసం చాలా రాత్రి 11 దాకా మీకోసమే పనిచేసిండు ఆయన. అవునన్నా. ఆయన చాలా మంచి మనిషి. ఓకేనా? అదే అన్న, అదే థ్యాంక్స్ అన్న. అదే ఓకే ఓకే తమ్ముడు, అందరు మంచిగా చల్లగా ఉన్నారు. మంచి తమ్ముడు. ఓకే అది ఒక కలెక్టర్ గారు చేసినటువంటి హెల్ప్. ఇది కదా రిజల్ట్ అంటే. రిజల్ట్ అంటే ఇట్లా ఉంటుంది. చేయాలనుకుంటే ఇట్లా ఉంటుంది. ఇక చెప్పులు నాయిగావు గొంగళ నాయిగావు అని పోయేటోళ్ళు ఉంటారు చాలామంది.